ఈ నాగుపాము వచ్చేసి భూమికి ఇట్లా 3 సార్ల పడిగలేపి కొడితే విషమంతా వెళ్ళిపోతుంది. 24 అవర్స్ దాకా నాగుపాము ఉంది. కుక్క ఉర్రగా బయటికి వెళ్ళి చూస్తే పాము ఇట్లా పోతుంది. అది గోళ్ళ కూడా అది కోళ్ళు ఉన్నాయి. దానికి కోళ్ళు ఉండేనా? ఉండే తీసేసినాం. ఎప్పుడు తీసారు? ఇక పొద్దుగా మబ్బుగా వేసిన కోళ్ళు కప్ప వెళ్తుంది. కప్ప వెళ్తున్నాను. బాగా పెద్ద ఉందన్న అది. కప్పలు వెళ్తున్నా, బయటకు వెళ్తున్నాయి కప్పలు. కుక్క ఉరగానే వచ్చి చూసేసరికి పాము ఇట్లా వచ్చి దాంట్లో పోతున్నాయి. कपल बैठ के दोनों खरीफ से निकाल, खरीफ से कैच कर उसको, बैठ के कैच कर, बैठ के कैच कर। ఇటో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ అవర్ యూట్యూబ్ ఛానల్ లో మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి విజయనగర్ గ్రామానికి వచ్చిన. ఇక్కడ స్నేక్ ఉందని మా తమ్ముడు గారు కాల్ చేశారు. సాయి 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 మా తమ్ముడు ఫోన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్నేక్ ఉందని అది చూద్దాం. ఇప్పుడు దానికి నేను రెస్క్యూ చేస్తాను. అది ఏ స్నేక్ ఉందో కోబ్రా స్నేక్ అని చెప్తున్నాడు. సో ఆ స్నేక్ అనేది లోపల ఉంది. అందులో నుంచి కప్పలు అయితే బయటకు వస్తున్నాయి. అది కుక్క చూసిందట, కుక్క చూసి ఉరుతున్నది. అరాగానే కుక్క ఎందుకు కలుస్తుందని తమ్ముడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. చూసినట్టే అది ఎటు పోతుందని గమనించిండు. గమనించగానే తన లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు వెంటనే ఫోన్ చేసిండు. నేను ఇక్కడికి రావడం జరిగింది. 5 నిమిషాలు కూడా టైం పట్టలేదు. సో 3 minutes లో నందిపేట నుంచి విజయనగర్ గ్రామానికి వచ్చిన. చూద్దాం ఇప్పుడు దానికి నేను రెస్క్యూ చేస్తాను. అది స్నేక్ బాగా పెద్దగా ఉందని చెప్తున్నాడు. చూస్తున్నారా, కప్పలు అయితే బయటికి వచ్చేసినాయి. ఇంకోటి బయటికి వస్తుంది చూడండి. అబ్బో చాలా పెద్ద ఉన్నాయి. కప్పను పట్టింది ఎట్లేదు. अरे छोड़ जाइए. अरे कपन पट्टिंది అది పట్టింది, ఇట్స్ పట్టింది. छोड़ जाएगी हाँ मेरा की थोड़ा नजदीक आ रहे नजदीक सा చూసిరు కదా, దీంట్లో ఇండియన్ స్పెక్టికల్డ్ వెనమస్ కోబ్రా అయితే ఉంది, లోపల ఉంది. చూద్దాం ఇప్పుడు దాని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. ఓ మై గాడ్, బాగా బుసలు కొడుతుంది. సో ఇలాంటి సమయంలో బయట ఛాన్సెస్ కూడా ఉంటుంది. చూస్తున్నారా? ఓ మై గాడ్, దీన్ని ఒక సౌండ్ చూడండి. ఓ ఖరీబా ఖరీబా సౌండ్ వినండి. दोस्तों, आप जो देख रहे हैं इंडियन स्पेक्टिकल वेनमस कोबरा, साइंटिफिक नेम आके नासा के नाम से भी जाना जाता है. इसमें जो न्यूरोटॉक्सिक वेनम पाया जाता है. చూడండి, చాలా యాక్టివ్గా ఉంది స్నేక్ ఇది. ఓ మై గాడ్, లోపలికి వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. दामा दादा बैठी कर बैठी कर बैठी कर. ओह माय गॉड,
అది చూడగానే మెల్లగా అటు డోర్ వచ్చి మళ్ళీ చూసినాక చెప్పాలనుకుంటున్నాను ఫోన్ చేసి చెప్పాలని నాగుపాము ఇది. చాలా రోజుల నుంచి అంటున్నాను ఊళ్ళో వాడికి ఒక మంచిగా ఉంది అది వేరే, అది ఇంకా పెద్ద ఉంది, అది ఇంకోటి ఉందా ఇంకా పెద్ద ఉంటుంది, సన్నం పెద్ద ఉంటుంది. చూడండి ఇది చాలా యాక్టివ్ ఉంది. అయితే సో ఆంటీ గారు ఏమంటున్నారు, ఈ నాగుపాము వచ్చేసి భూమికి ఇట్లా 3 సార్లు పడిగలేపి కొడితే విషమంతా వెళ్ళిపోతుంది, 24 hours దాకా అది యాక్టివ్ ఉండదని చెప్తున్నారు. సో ఆంటీ గారు అదంతా ఫేక్, అట్లేముండదు. చూస్తున్నారా, అట్లా బుసలు కొట్టినప్పుడు విషం అనేది రిలీజ్ చేయదు. అంటే మనిషికి కరిస్తే రిలీజ్ చేస్తుంది, మనిషికి కానివ్వండి, ఎలుకలకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి. అది కరిచినప్పుడు నోరు తెరిచి కరుస్తుంది కదా, కరిచినప్పుడే దాంట్లో నుంచి వెనం అనేది బయటికి వస్తుంటది. సో అంతవరకు అప్పటి వరకు రాదు. ఊరికేనే అది కింద ఇట్లా కొట్టినప్పుడు వెనం అనేది ఇంజెక్ట్ చెయ్యదు. బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇది దీంతో మూమెంట్ చేపిస్తున్నా చూడండి. అది బట్టి పడిగలేపి కొడుతుంది చూడండి. ఇగో చూస్తున్నారా, కొట్టింది. ఇప్పుడు వెనం ఇక్కడ రిలీజ్ అయిందా? కాలేదు. అది ఎందుకు పడిగలేపి భయపట్టిస్తుంది అంటే, నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రావద్దు అని పడిగలేపి అది మనకు వార్నింగ్ ఇస్తుంది. సో మనం దాని దగ్గరికి ఇట్లా పోయినాం అనుకో, కరుస్తుంది, తీయదు. దాని దారిలో అది వెళ్ళిపోతుంది. సో అది కూడా వెళ్దామని చూస్తున్నా చూడండి. సో ఇంత మేము హార్డ్ రెస్క్యూ చేస్తున్నాము, వన్య ప్రాణులను కాపాడుతున్నాము, ఇటు సో మనుషుల ప్రాణాలు కూడా కాపాడుతున్నాము. మా అట్లాంటి రెస్క్యూవర్స్ లకు ప్లీజ్ దయచేసి మీరు సపోర్ట్ చేయండి. అట్లేముండదు, అమావాస్య పుణ్యం అనేది అట్లా ఏముండదు అంటే. సో అది ఇప్పుడు చలికాలం లాస్ట్ ఎండింగ్ అయిపోతుంది కదా, సో ఈ టైంలో పాములు అనేవి మన ఇళ్లలోకి వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు పంట పొలాలు మొత్తం నాటేసారు కదా, సో ఆ పంట పొలాలలో మొత్తం వాటర్ వస్తాయి కదా, మడిలలో మొత్తం వాటర్ ఉంటాయి కదా. ఆ మడిలో వాటర్ అనేది ఎక్కడైనా హోల్స్ ఉన్నాయి అనుకో, ఆ హోల్స్లలో కూడా వాటర్ వెళ్ళిపోతాయి. సో అక్కడ ఉండడానికి ఇవి ప్లేస్ లేక ఇవి ఏం చేస్తాయంటే మన ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. చుట్టుపక్కల చెత్త చెదరం ఇట్లా మెట్ల కింద ఇట్లా హోల్స్లు ఇట్లా ఏం పెట్టద్దు. పెడితే దాంట్లోకి వచ్చి కూర్చుంటాయి. అనుకోకుండా మనం అక్కడ నుంచి ప్రవేశించినప్పుడు కాలో చేతు పెట్టినప్పుడు ఖర్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కరిస్తే ఏమవుతుంది, జస్ట్ ప్రాణాలే పోతాయి. పాంగలిస్తే ఏమవుతుంది అంటే జస్ట్ ప్రాణాలే పోతాయి, అంతేకంటే ఎక్కువ ఏం కాదు. అది ఈజీ ప్రాణాలు పోవడం. బతకాలే కానీ మాకు సపోర్ట్ చేయాలి కదా అండి. సపోర్ట్ చేస్తే మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం చూడండి. ఇప్పుడు నందిపేట నుంచి వచ్చినాం, మేము ₹1 కూడా ఆశించకుండా మేము పని చేస్తాం. ఏ టైంలో అయినా సరే కానీ ఫోన్ చేసి అర్ధరాత్రిగా ఫోన్ చేసినా మేము వచ్చి రెస్క్యూ చేసి తీసుకెళ్లి సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేస్తుంటాం. సో మా అట్లాంటి రెస్క్యూవర్స్ లకు సపోర్ట్ చేయాల. ఆడి చూడండి ఎట్లా యాక్టివ్ ఉంది పాము. సో ఈరోజు మా ఇక్కడ విజయనగర్ గ్రామంలో మా ఆంటీ గారు కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ పెరిగిపోయారు. నా వీడియోని చూసి పాపం వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యారు. అయితే నేను మంచి వయసులోనే కూడా ఉందండి పాము. మెల్లిగా దీంట్లో ఇచ్చారు, లోపలికి వెళ్ళి గ్రామం నుంచి వచ్చాడు మా విజయనగర్ గ్రామానికి. స్నేక్ పట్టుకున్నాడు, ప్రాణానికి కూడా లెక్క చేయకుండా. ఇతనికి మంచి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్షా వల్ల 7